నమస్తే వెల్కమ్ టు వీచ్ న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు సమన్వయంతో కొనుగోలు కేంద్రాలను నిర్వహించుకుందాం కార్యకర్తల సమావేశంలో సర్పంచ్ వరలక్ష్మి సాగర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ఆర్టీపీ కోఆర్డినేటర్ పార్టీ కండువా కప్పుకున్న 30 మంది ముస్లిం సోదరులు రాత్రి 10 దాటితే రోడ్లపై తిరగొద్దు కఠిన చర్యలు తప్పవని గోదావరికని ఏసీపీ వెల్లడి మూసీ నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలి భువనగిరి ఎమ్మెల్యేపై మండిపడ్డ యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు ఇక డీటెయిల్ చూస్తే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామస్తులందరి సమన్వయంతో నిర్వహించుకుందామని సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్ అన్నారు జాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏపీఎం ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన కొనుగోలు కేంద్రం త్వరలో గ్రామంలో ఏర్పాటు కానుందని తెలిపారు ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులకు కొనుగోలు కేంద్ర నిర్వహణపై అవగాహన కల్పించారు సమావేశంలో ఎంపీటీసీ కళ్యాణి కమలాకర్ యాదవ్ గ్రామ మహిళా సంఘ ప్రతినిధులు రైతులు వార్డు సభ్యులు పాల్గొన్నారు ఎందుకంటే మన విషయం సార్ గవర్నమెంట్ ప్రకారం 17 రాసి పెట్టిన దాని మీద మరి ఇంతసారి క్వశ్చన్ పడుతుంది కొంతమంది బిల్లు వేస్తున్న సమాధానం చెప్తున్నారు అనుకో కానీ దాంట్లో మనం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక్క పాయింట్ తక్కువ మనం ఏం కాదు కానీ ఒక పాయింట్ ఎక్కువ ఉంటే మిల్లు వస్తాడు ఒక పాయింట్ ఒక కట్ చేస్తాడు 6 గంటలు కష్టం చేసి మిల్లు బాగా చేసే టైం ఇది పట్టలేదు దానికి వస్తే మేము బట్టి వన్నా కూడా ఆఫీస్ చేయండి ఇక్కడ మోమాట పడాలి ఇప్పుడు ఇక్కడ మోమాట పడితే మిల్లుగా నేను ఎవరు మోమాట పట్టించుకోవాలి ఇక్కడ మోమాట ఇక్కడ ఒకరికి 2 సార్లు మళ్ళీ పట్టని చెప్పు కాంబినేషన్ చేసుకోమని చెప్పి ఎక్కడికైనా కాంబినేషన్ చేసుకుని నేను మళ్ళీ పట్టుకున్నా బట్ అంతే ఆర్మీ యొక్క రూల్ ఉండాలి ఆర్మీ రూల్ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండాలి లేకుంటే వాడు ఇద్దరు కావచ్చు రాత్రి కొత్తగా రాత్రి ఆయన ఇంకొంచెం తిడతారంటే తిడితే వాడు కానీ ఆ టార్చర్ ఘోరంగా ఉంటుంది మిల్లుగా టార్చర్ ఘోరంగా ఉంటుంది ఆ టార్చర్ కంటే ఈ టార్చర్ ఏం కాదు తిట్టు వాడేది ఉంటేనే ఇంత చేయండి లేదు ఓపుకుంటేనే చేయండి ఓపిక లేదు నాకు తిట్టు నాకు అవకాశం లేదు దాని నుంచి కాకుండా ఊరుకో క్వింటల్కు 66 కిలోలు ఇవ్వాలి ఈ గవర్నమెంట్ నామ్స్ ఇలా లేదన్న అయితే మనకు పొల్లు లేకుండా చూడాలి మ్యాచ్ వచ్చేసి 15% రిజల్ట్ చూసుకోవాలి ఈ రెండో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అంటే రాష్ట్ర అందరూ తెలుగు మంత్రులే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మండల ఎంపీ గారికి మరియు పోలీస్ గారికి సిసి గారికి మన అందరూ తెలుసు పెట్టసారి గారికి అధ్యక్షురాలు వచ్చిన వార్డు నంబర్లకు వచ్చిన గ్రామస్తులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఐకేపీ సెంటర్ గురించి మీటింగ్ పెట్టుకుంటున్నాం మన ఊళ్ళో అంటే మన ఊరికి ఏ రకంగా వచ్చిందనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనం ఐకేపీ సెంటర్ గతంలో మన ఊళ్ళో ఐకేపీ సెంటర్ లేదు సొసైటీ సెంటర్ లేదు మేము సర్పంచ్లకు బాధ్యత తీసుకున్నాక ఆ ఒక పంట అయిపోయింది రెండో పంటకు ఫస్ట్ పంటకే అయితే మనలో ఎక్కడ దులిమింట నంగూరు సిద్ధనపేటలా పోసుకుంటారు సార్ ఎంపీ గారు అయితే దులిమింట మన సిద్ధనపేటలో పోసుకుంటారు రైతులందరూ ఇబ్బంది పడతారు నేను నంగూరు వేస్తా ఉంటే మన రజాకు నంగూరు కూడా భోజనానికి రిటర్న్ అయింది జనగామ నియోజకవర్గంలో పలు గ్రామాలలో ఇఫ్తార్ విందులో వైఎస్ఆర్టీపీ కోఆర్డినేటర్ ఇందుర్తి వెంకటరెడ్డి పాల్గొన్నారు షర్మిల నాయకత్వాన్ని ప్రజలు ఎంతో ఆదరిస్తూ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని అన్నారు జనగామ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి 30 మంది ముస్లిం సోదరులు పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు షర్మిల నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పేద మధ్యతరగతి సామాన్యులపై భారంగా మారిందని ఇంటికి ఉద్యోగము 3 ఎకరాల భూములు ఇలాంటి ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వెంకటరత్నం చోటేమయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు
आजा आमिर सजू ले ले اللهم آنس وحشتي في قبري اللهم ارحمني بترك المعاصي لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين أستغفر الله కనీసం నీళ్ళు కుమార్తెనే వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తోటి ఒక పార్టీ పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మనకు ఉండగా ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లిం సోదరుల విద్యని ఉద్యోగాలలో చాలా ముందుకు తీసుకువెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 12% 12% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంటు దాన్ని ఇవ్వకుండా మోసం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మోసం మొదటి రోజు నుంచే జరుగుతున్నది. 2014లో టీఆర్ఎస్ జనగాం నియోజకవర్గం ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున వైఎస్ షర్మిల గారి తరఫున మరొకసారి ముస్లిం సోదరులందరికీ నియోజకవర్గ స్థాయిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ నెల రోజులు రంజాన్ మాసం ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులు కఠోర నియమానికి పాటిస్తూ ఉపవాస దీక్షలు చేస్తూ మీ ఖురాన్ని పఠిస్తూ, నాకు తెలుసు తెలుగులో 12 మాసాలు ఉంటాయి చైత్ర నుంచి పాల్గొనడం వరకు, అలాగే ఇంగ్లీష్లో కూడా జనవరి టు డిసెంబర్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఖురాన్లో కూడా 12 మాసాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఉంటాయి కూడా, ఎందుకంటే ఎవరి మాసాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. ఆ ఖురాన్లో ఉన్నటువంటి మాసాలలో రంజాన్ మాసం ఇట్ ఈస్ వెరీ గ్రేట్. అందులోనే ఈ రంజాన్ మాసంలోనే ఈ ఖురాన్ని పఠించడం అంటే ప్రాణత్యాగం చేయడం అనేది నాకు తెలిసినంత వరకు. అందుకొరకు ఈ నెల రోజులు ముస్లిం సోదరులందరూ కఠోరమైనటువంటి దీక్ష చేసి ఇక రాత్రి 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పలు ఏరియాల్లో ఆపరేషన్ చేపట్టామని ఏసీపీ తెలిపారు. రాత్రి ఎట్లయితే టైం ఇప్పుడు అంతా స్టార్ట్ చేసి 12 లోపల కింద రోడ్ల మీద తిరుగుకుంటూ దొరికింది. ఇళ్ళలో ఉండాలి కదా, బయట తిరుగుతారు. జరిగింది, ఇంతకుముందు కూడా చేపట్టాము. ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. దాంట్లో భాగంగా మనకు ఈరోజు 40 మంది దొరకడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ, బండిలో ఫాస్ట్గా పోవడం కానీ, వితౌట్ హెల్మెట్ లేకుండా కానీ, రాత్రిపూట ఇది బైక్ రేసింగ్ అంటే రేసింగ్ అని కాదు, ఫాస్ట్గా పోవడం కానీ అలాంటి చేసుకుంటూ మనకు దొరకడం జరిగింది. వీళ్ళందరూ తీసుకొని రావడం జరిగింది. వీళ్ళకు కౌన్సిలింగ్ చేసి అదేవిధంగా రాత్రిపూట కూర్చొని తాగడం, ఓపెన్ డ్రింకింగ్ చేయడం చేసేవాళ్ళు కొంతమంది దొరికిర్రు. ఈ రకంగా పోకిరీలు కొంతమంది దొరికిర్రు. వీళ్ళందరూ తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకి కౌన్సిలింగ్ చేసుకుంటూ పెట్టి కేసు వేసి వీళ్ళకు వార్నింగ్ ఇచ్చి మరోసారి కాకుండా చూసేటట్టు వీళ్ళకు వార్నింగ్ ఇచ్చి పోవడం జరుగుతుంది. ఇది మన గోదావరిఖని నగరంలో ఏంటంటే
మనకు ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ప్రివెన్షన్లో భాగంగానే ప్రతి వారం మేము చేస్తూ ఉంటాం. ఆపరేషన్ జబుత్రా భాగాల్లో ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అన్ని గలీలలో తిరగడం అవుతుంది. ఎవరైనా సరే ఎటువంటి వారిని ఉపేక్షించేది లేదు. వాళ్ళు తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో అక్రమంగా నిర్మించిన షాపులను తొలగించి రోడ్డు వెడల్పు చేయాలని, దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలాలు కేటాయించాలని టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సాతులూరి గురువయ్య, కొండా సోమయ్య, కొల్లు సత్యనారాయణ, ఎస్కే మస్తాన్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. సోమయ్య గారికి, మండల అధ్యక్షుడు గురువయ్య గారికి, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, చిలుకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గతంలో అనేకమైన కార్యక్రమాలు చేసింది. ఈ మధ్యకాలంలోనే దళితులకు గతంలో ఇచ్చినటువంటి 119 పట్టా సర్టిఫికెట్లకు వాళ్ళకి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయాలి అనే పద్ధతిలో కూడా ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు. అదే పద్ధతిలో ఈరోజు తీసుకున్న కార్యక్రమం కూడా చాలా గొప్పది. ఈ యొక్క రోడ్డు విస్తరణ చేస్తూ 2 వైపుల డ్రైనేజ్ ఏర్పాటు చేయాలనేది చాలా ముఖ్యమైనటువంటిది. అదే పద్ధతిలో దీన్ని ఒక మంచి జంక్షన్గా ఏర్పాటు చేయాలి. అక్రమాలన్నీ తొలగించి మధ్యలో చెమల్ లాంటిది కట్టి ఆ గార్డెన్ లాంటిది ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా ఉండే పద్ధతిలో దీన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఈ రోడ్డుని ఇక్కడి నుంచి డైరెక్ట్గా బేతవోల్ రోడ్డుకు కలిపే పద్ధతిలో మంచిగా 2 వైపుల డ్రైనేజ్ ఏర్పాటు చేసి తార్ రోడ్డు నిర్మించాలి. అదే పద్ధతిలో ఈ రోడ్డుని అర్జన్వాడి నుంచి కూడా మళ్ళీ బంకు దగ్గర కూడా కలిపే పద్ధతిలో ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యంగా అన్ని పార్టీల వాళ్ళు గ్రామ పంచాయతీ తీర్మానం చేసినప్పటికీ కూడా దీన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒకవేళ గ్రామ పంచాయతీ దగ్గర ఫండ్స్ లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇవాళ ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఇచ్చే అవకాశం ఉంది. గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఇచ్చారు. ఇప్పుడు గజ్వేల్లో కానీ, సిరిసిల్లాలో కానీ, అదే పద్ధతిలో ఈ సిద్దిపేటలో కానీ గ్రామాల్లో అభివృద్ధికి రోడ్లకు, అంతర్గత రోడ్లకు ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల ఫండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అదే పద్ధతిలో తెలంగాణలో ఈ కోదాడ నియోజకవర్గం, చిలుకూరు కూడా ఒక అంతర్భాగం. ఒక 3 నియోజకవర్గాలే లేవు తెలంగాణలో. ఈ ఫండ్స్ మొత్తం కూడా ఆ 3 నియోజకవర్గాలకు మళ్లించి మిగతా రాష్ట్రాన్ని మొత్తం కూడా అధోగతి పాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ 119 సర్టిఫికెట్లు ఎస్సీలకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వెంటనే పొజిషన్ ఇవ్వాలని చెప్పి ఇయ్యనట్లయితే పెద్ద ఎత్తున దానికి మేము ధర్నా చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. దాన్ని కలెక్టర్కి, అదే పద్ధతిలో చీఫ్ సెక్రటరీ కూడా మేము మెమోరాండం ఇచ్చాము. అయినా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే దాన్ని పట్టించుకోవడం లేదు. దాన్ని ఈ రోడ్డు పూర్తిగా, ఈ జంక్షన్ తయారయ్యేటట్టు, ఈ రోడ్డు పూర్తిగా తయారయ్యేటట్టు ఆ 119 మంది సర్టిఫికెట్ల వాళ్లకు పొజిషన్ ఇచ్చే పద్ధతిలో మేము తప్పకుండా చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ప్రజల్లో చాలా వ్యతిరేకత అనేది ఏర్పడింది. దళిత బంధు అనేది ఒక్క గ్రామానికి సంబంధించింది కాదు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇవ్వగానే సరిపోదు. ఎన్నికల స్టంట్ కోసం డ్రామాలు ఆడుతున్నటువంటి కేసీఆర్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత బంధు అన్ని గ్రామాల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్ని గ్రామాలు కూడా ఈ రాష్ట్రాల్లో అంతర్భాగం. ఒక్క నీకు అవసరం ఉన్న దగ్గరనే డబ్బులు పెట్టుకొని మిగతా దళితులందరినీ మోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రోజు 2014 ఎన్నికల్లో ఏనాడైతే దళిత ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చాడో ఆ రోజు నుంచి దళితులని ఇక టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని బేతవోలు గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఒట్టికూటి నాగయ్య ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఎంపీటీసీలు ఒట్టికూటి ధనమూర్తి, నెమ్మది సైదులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ సర్పంచులు ఎంపీటీసీలు ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తెరాస పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే విఠలరెడ్డి ఆదేశాలతో బైంసాలోని తెరాస పార్టీ కార్యాలయంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తోట రాము జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో మాజీ బైంసా ఏఎంసీ చైర్మన్ మురళీగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆసిఫ్, యువ నాయకులు సూర్యనారాయణ, మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే हेलो हाँ 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 मैं आ रहा हूँ यार थोड़ी देर में हाँ ठीक है. ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు ముదోల్ ఎమ్మెల్యే జింటిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 21 సంవత్సరాల టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు వాడవాడల మరియు అదేవిధంగా మండల లెవెల్ కానివ్వండి ముదోల్ తాలూకాలో యావత్ తెలంగాణలో ఇవాళ ఘనంగా జెండా పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మందికి నిరుపేదలకు స్కీమ్లు కానివ్వండి, అదేవిధంగా రుణమాఫీ కానివ్వండి మరియు పెన్షన్లు కానివ్వండి చాలా పెద్ద మొత్తంలో మనకు అందడం జరుగుతుంది. కొందరు ప్రతిపక్షాలు ఏమన్నారంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ఎడారిగా మారుతుందని చెప్పారు. అది ఎడారిగా కాదు, ఇవాళ ఆంధ్ర ఎడారిగా మారింది. ఇక్కడ సుశ్యశ్యామలంగా ఇవాళ వరి పండించుకుంటున్నాము, మొక్కలు పండించుకుంటున్నాము, అదేవిధంగా ప్రతి పంట కూడా పండుతున్నది. అదేవిధంగా ఇవాళ ఉద్యోగాలు రానే అన్నారు. ఇవాళ బండి సంజయ్ గారు మరియు అరవింద్ గారు తెలంగాణలో ఉద్యోగాలు రావని చెప్పారు. నిరుద్యోగులకు శుభవార్త నిన్ననే చెప్పారు. గ్రూప్ 1 పోస్టులు, అదేవిధంగా 1600 మంది కానిస్టేబుల్ పోస్టులు మరియు టీచర్ ఉద్యోగ పోస్టులు ఘనంగా ఇప్పుడు వారం 15 రోజుల్లో మనకు పోస్టుల నుంచి ఘనంగా వేయడం జరిగినది. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క ఏదో ఒక స్కీమ్ పొందుతున్నట్టు ఇవాళ కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది. అదేవిధంగా ఆనాడు ఉద్యమకారుడు మన కేసీఆర్ గారు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఎంతో హాస్పిటల్లో పండుకొని అన్నం తినకుండా మరియు నీరసంగా ఉండి కూడా మన తెలంగాణ కోసం నా చావైనా ఇస్తాను అని చెప్పి తెలంగాణ సాధించుకోవడం. అటువంటి తెలంగాణ మనం ఈరోజు బంగారు తెలంగాణ చూస్తున్నామంటే కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కమిటీకి ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇక ఇంద్రియాల జంపల్లి గ్రామాల మధ్య మూసీ నదిపై వంతెన నిర్మించకపోవడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యాంసుందరరావు మండిపడ్డారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పైలశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసి వంతెన పనులు ప్రారంభించలేదని అన్నారు. పార్టీలకు అతీతంగా 2 గ్రామాల మధ్య వంతెన నిర్మాణం చేపట్టాలని, లేకపోతే ఇచ్చిన హామీ నెరవేర్చని ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజీతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం చాలమరి మండలంలో ఈరోజు 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అదేవిధంగా ఈరోజు మన చాలమరి గ్రామంలో జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఉన్నాము ప్రస్తుతం. అదేవిధంగా ఇక్కడ దాదాపు 2 సంవత్సరాల నుంచి కరోనా ప్రభావం వల్ల పరీక్షలు జరగలేకపోయాయి. ఈ సంవత్సరం 2022వ సంవత్సరంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎంతో ఆవేదనతో ఎంతో ఆందోళన చెందుతున్నారు. పిల్లలు ఎలా రాస్తారు, దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది వాటికి మధ్యకాలంలో, ఎలా రాస్తారు అనే విధంగా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి విద్యా కమిటీ చైర్మన్ మహబూసున్నా గారితో మనం ఉన్నాము. ఆయన అడిగి తెలుసుకున్నాము ఎలా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది 10వ తరగతి ఎగ్జామ్స్, దాని గురించి మనం అడిగి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా చాగలమరి మండలం బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ప్రస్తుతము 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.
గత 2 సంవత్సరములుగా 10వ తరగతి పరీక్షలు లేక చాలామంది పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వచ్చేసి మన పిల్లలు చాలా ఉత్సాహంగా 10వ తరగతి పరీక్షలు రాయాలని చాలా సంతోషంగా కోరుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్క స్కూల్లో ఎవరు కానీ కాపీలు రాయకుండా కష్టపడి చదివిన చదువు రాసి ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ, ఒకవేళ కాపీలు బయటపడితే మన హెచ్ఎం విజయలక్ష్మి గారు తక్షణమే డీబార్ చేస్తానని చెప్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ కష్టపడి చదివిన చదువు ఉత్సాహంగా రాయాలని కోరుకుంటున్నాను. నిర్మల్ పట్టణంలోని 22వ వార్డు వైఎస్ఆర్ కాలనీలో నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసింహరాజు, జిల్లా కార్యదర్శి గాది విలాస్ పర్యటించారు. కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు కోడి దేవేందర్, నర్సయ్య, మహేష్, దొంతుల నరేష్ మహిళలు పాల్గొన్నారు. ఇది మనము ఇప్పుడు 22వ వార్డు వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాం. వైఎస్ఆర్ కాలనీలో షేక్ సాజిద్ కౌన్సిలర్, అదే రకంగా మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారు, మంత్రి ఇంద్రకర్ రెడ్డి గారు, మీరు ముగ్గురు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఇప్పటి వరకు ఒక్క డ్రైనేజ్ కూడా లేదు. అదే రకంగా సీసీ రోడ్డు లేదు. తర్వాత కరెంటు వైర్లు అయితే ఇష్టానుసారం ఉన్నాయి. కరెంటు షాక్ గురై చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అదే రకంగా ఈ డ్రైనేజ్లో పడిపోయి అనేక మందికి దెబ్బలు కూడా తగులుతున్నాయి. మరి వైఎస్ఆర్ కాలనీ ఓట్లు మాత్రం మీకు కావాలా? మరి ఎలక్షన్ టైంలో మాత్రం మీరు వస్తున్నారు, ఓట్లు వేయించుకోపోతున్నారు. మాకేదో 2000 రూపాయలు ఇచ్చేసి మోచేతికి బెల్లం చూపి వాసన చూపెడుతున్నారు. దీంతో మా కాలనీకి ఏం డెవలప్ చేస్తలేరని చెప్పి కాలనీ వాసులు అడుగుతున్నారు. మరి దీనికి ఇంద్రకర్ రెడ్డి గారు మీరు ఏం జవాబు చెప్తారు? అంటే మీకు వైఎస్ఆర్ కాలనీ కనిపిస్తలేదా మీ దృష్టిలో? ఇవాళ నిర్మల్ టౌన్లో ఉన్నటువంటి అది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి బ్యూటిఫికేషన్ అని చెప్పి రోడ్లు అటు ఇటు వైపు అదే పనిగా ఈ వాడకట్లలో తిరుగుడు లేదు. వాడకట్లో ఉన్నటువంటి మహిళలు మిగతా వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ లేకుండా వర్షాకాలం వస్తే నీళ్లు దాదాపుగా ఇలా గేటు డోరు లోపల ఇళ్ళ లోపల పోతుంటాయి. మరి ఎందుకు కారణం ఏంది? నీ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. మరి దీనికి సంబంధించింది నువ్వు చేయాల్సినటువంటి పని చేస్తలేరు. ఎందుకంటే ఇక్కడికి ఎందుకు వస్తలేరు? మీకు ఎందుకు ధైర్యం ఎందుకు అయితే లేదు? ఎలక్షన్ టైంలో మాత్రం వస్తున్నారు కదా. కానీ ఖచ్చితంగా ఈ వార్డుని మీరు సందర్శించాలా. ఈ వార్డులో ఉన్నటువంటి సీసీ రోడ్డు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, ప్రతి విషయంలో వీళ్ళకు మీరు అభివృద్ధి కార్యక్రమం చేస్తేనే రేపు మిమ్మల్ని ఈ కాలంలో అడుగుపెట్టనిస్తారు. లేకపోతే వీళ్ళందరూ కలిసి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున ఈ యొక్క వైఎస్ఆర్ కాలనీ వాళ్ళందరినీ తీసుకొని బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. కాబట్టి ఈశ్వర్ గారు మీరు అభివృద్ధి చేస్తున్నారు కదా, ఏది నీ అభివృద్ధి? అభివృద్ధి నీ ఇంటి ముంగట రోడ్డు ముంగట ఉంటే అభివృద్ధి కాదు. అభివృద్ధి అనేది ప్రతి నిర్మల్లో ఉన్నటువంటి ప్రతి కాలనీ అభివృద్ధి పరచాలా. కాబట్టి ఆ అభివృద్ధి పరచడం కొరకు మీరు పనిచేయాలి. ఆ పని చేయకపోతే మాత్రం బీజేపీ మీతో ఎట్లా పని చేయిపోయానో అట్లా పని చేపిస్తామని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్ కాలనీ పోలింగ్ బూత్ దర్శనంలో భాగంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా వచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తున్నాం. తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు దుబ్బతండాలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో బజ్జూరి ప్రమిలమ్మ, నందిగామ వెంకటరెడ్డి, డియు ఉప సర్పంచ్ నీలం కిట్టయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. अरे यात्रा वाला तो झंडा पड़ रहा है कहाँ कर झंडा पड़ता
जिंदाबाद 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 जय तेलंगाना जय तेलंगाना సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక చైతన్య యాత్ర పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరి కనికి చేరుకుంది. గోలేటి నుండి సత్తుపల్లి వరకు చైతన్య యాత్ర చేపడుతున్న బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. సమావేశంలో యాదగిరి సత్తయ్య, బిఎంఎస్ నాయకులు సారంగపాణి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎవరి స్వలాభాలకో స్వార్థం కోసమో కాదు, కార్మిక శ్రేయస్సు కోసం కార్మికులను చెల్లుతుందనే దాని మీద మీరు కొద్ది అవగాహన చేసుకోవాలనే అవగాహన వరవలను మీ ముందుకు తీసుకొచ్చాం. కార్మిక సంఘాలు చెప్పే వాటిని కార్మికులందరూ వినాలి. మీరందరూ గమనించాలి. చాలా డిమాండ్లు సాధించాం, చాలా డిమాండ్లు. గదే జనరల్ మజ్దూర్, గదే నా కట్టె పట్టుకొని నిల్చున్నటువంటి నా పెద్దన్న, వాళ్ళ ఆయన జీవితం మారిందా? బాయిలో ఉన్న రెస్పెక్ట్ కాస్త, చదువుకున్న రెస్పెక్ట్ కాస్త తగ్గింది. మేమేం అడుగుతున్నాం? ఆ తమ్ముడు చదివినటువంటి చదువుకు సరైనటువంటి ఉద్యోగం కల్పించమని అడుగుతున్నాం. ఉద్దేశంతో ఒక 250 గజాల స్థలం ఇవ్వని అడుగుతున్నాం. కట్టుకోవడానికి ఒక 50 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వని అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? నిన్ను కార్మికులు అట్నే చూసిండు, మరి అట్నే చూస్తే ఇవాళ నీ పరిస్థితి ఏంటి? అందుకే ఈ కార్మిక చైతన్య యాత్ర మొదలుపెట్టినాం. అలవెన్సుల మీద ఆదాయపడి ఏదైతే ఉన్నో దాన్ని ఇవాళ అధికారంలోకి రాగానే దానికి సంబంధించిన వ్యవస్థ రాగానే ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించింది మనం 1000 కోట్ల రూపాయలు ఏదైతే ప్రభుత్వాలకు కడతా ఉన్నామో ఆ పన్నుల ద్వారా మనం రియంబర్స్మెంట్ సింగరేణి యాజమాన్యం చేసేటట్టు ఈ వేదిక ద్వారా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ పరంగా మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఈ హామీ కూడా మీరు గుర్తుపెట్టుకొని వట్టి ఆశామాసి డిమాండ్ కాదు, ఆశామాసి హామీ కాదు, ఇది పరిష్కారం అయ్యే హామీగా మీరు అందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి మళ్ళా విద్యావేదిక ద్వారా చెప్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇది కార్మికులకు సంబంధించింది. ఏ మనకు మా సోదరుడు చెప్పిండు సొంతింటి పథకం. సొంతింటి పథకం ఇవాళ నీది నాది కాదు, ఏ కార్మికుడికైనా సొంతింటి పథకం కావాలి. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కాలనీ ఉంటది. మా సింగరేణి కార్మికుడు సైన్యంతో సమానమన్నావు, సైనికులన్నావు. మరి ఇటువంటి పరిస్థితులలో సింగరేణి కార్మికులకు సంబంధించిన 250 గజాల భూమి ఇవ్వమని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఆ 250 గజాల భూమికి 50 లక్షల వడ్డీ లేని రుణానికి దాన్ని కూడా పరిష్కారం అయ్యే దిశగా దాన్ని ప్రయత్నం చేస్తాం. అందుకే ఈ డిమాండ్లన్నీ కూడా మీ మధ్యలో అంగీకారం తెలిపి సమ్మతి తెలిపి మాకు బలాన్ని చేకూర్చి కార్మికుల సమక్షంలో మీరందరూ కూడా ఆశీర్వదించినట్టయితే, మీరందరూ దగ్గరకు వచ్చి చప్పట్ల ద్వారా ఆశీర్వదించినట్టయితే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి తెలియపడుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరూ ఒకసారి దగ్గరికి వస్తే మీరు నినాదాలు వెళ్తే దానికి సంబంధించిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమన్వయంతో కొనుగోలు కేంద్రాలను నిర్వహించుకుందాం. కార్యకర్తల సమావేశంలో సర్పంచ్ వరలక్ష్మి సాగర్. ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ఆర్టీపీ కోఆర్డినేటర్, పార్టీ కండువా కప్పుకున్న 30 మంది ముస్లిం సోదరులు. రాత్రి 10 దాటితే రోడ్లపై తిరగొద్దు, కఠిన చర్యలు తప్పవని గోదావరికని ఏసీపీ వెల్లడి. మూసీ నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలి. భువనగిరి ఎమ్మెల్యేపై మండిపడ్డ యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.